గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జనసేన పార్టీ నేత. సామాజిక బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నాడు? ప్రజలకు సమాధానం చెప్పాలి. వెంకటేశ్వరరావు డిమాండ్. సాగునీరు లేక రైతుల ఇబ్బందులు. పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో ముఖ్య నేతల భేటీ. కరువు పరిస్థితులపై చర్చ. మంత్రి అంబటి రాంబాబు త్రుటిలో తప్పిన ప్రమాదం. లారీ డ్రైవర్ ను అదుపులో తీసుకున్న పోలీసులు. రాష్ట్రంలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్ర పేరుతో ప్రజలను మరోసారి వంచడానికి సిద్ధమైందని గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. లార్జ్ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. ప్రజలను 5 సంవత్సరాల పాటు ఇష్టానుసారంగా పరిపాలన సాగించి ప్రజలకు ఏమి చెప్పడానికి వచ్చారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. కులాల పేర్లతో రెచ్చగొట్టి నేడు కులాల పేరుతో బస్సు యాత్ర చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, మధ్యాంధ్రగా విడగొట్టి ఎస్సీ రాజకీయాల వర్గాన్ని విడగొట్టి చిన్నాభిన్నం చేశారన్న ఇంగిత జ్ఞానం ఉన్నదా అని ప్రశ్నించారు. సామాజిక సాధికారత యాత్ర పేరుతో వైసీపీ నేతలు బయలుదేరగానే ప్రతిపక్ష పార్టీల నేతలను ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారు? తెనాలిలో జరిగిన బస్సు యాత్రలో కనీసం 500 మంది అయినా సభలో ఉన్నారన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేవన్నీ కూడా దుర్మార్గాలు. ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగపడే ఒక్క పని లేదు. కానీ చెప్పుకునేటందుకు కానీ ప్రచార ఆర్భాటాలు కానీ చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున మొన్నటిదాకా నువ్వే మా భవిష్యత్తు, నువ్వే కావాలని స్టిక్కర్లు ఎత్తికిచ్చారు ఇల్లంటబడి. గృహ సారథులను పెట్టి వాళ్ళకి సంఘ దలుచుకోవడానికి సంచులు ఇచ్చారు. సంచుల నిండా ఫోటోలే. పొలాల్లో కూడా రాళ్ల మీద కూడా జగనన్న అని పేర్లు పెట్టుకుని పొలాల్లో కూడా రాళ్లు పట్టుకున్నారు. ఇక ఎక్కడ మిగలక పాపం బస్సులకు వచ్చేసారు. ఎట్లా ఆర్టీసీ బస్సుల మీద ఉంటాయి అనుకోండి, బస్సులు పెట్టారు. ఇప్పుడు ఏదో 3 బస్సులు తయారు చేసి దానికి ఒక నామకరణ చేశారు. సామాజిక సాధికారిక బస్సు యాత్రట. అసలు సామాజిక సాధికార మనకు తెలుగులో సమాసాలు సందులు అంటాం. అసలు సామాజిక సాధికార అన్నదే సమాసం కరెక్ట్ కాదు, తప్పు. అంటే వీళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా, వీళ్ళు పాపం వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం కాబట్టి వీళ్ళకి తెలుగు మీద పెద్ద అవగాహన లేదనుకుంటా. తెలుగు పండితులను ఎవరిని పెట్టుకోలేదు, అచ్చంగా ఇంగ్లీషు పండితులనే పెట్టుకోవాలి వీళ్ళంతా కూడా. అంటే అసలు సామాజిక సాధికార అనే పదమే తప్పు అయితే వీళ్ళకి దాన్నెక్కి ఆ బస్సు ఎక్కి వీళ్ళు చేసేది ఎట్లా ఉంటాయో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. అసలు ఏమి చెప్పదలుచుకున్నారు వీళ్ళు? 5 సంవత్సరాలు గడిచిపోవస్తుంది. 5 సంవత్సరాలు కూడా ఇష్టానుసారంగా చేశారు. ఇప్పుడు ఏమి చెప్పదలుచుకున్నారు అసలు వీళ్ళు? వాళ్ళ ప్రకారమే మనం ఆలోచించిన సామాజిక సాధికారత. సాధికారత అంటే మనకు తెలిసి తెలుగు పదం ఏంటంటే ఏదైనా కంప్లీట్ అయిపోతే పని, ఆ కంప్లీట్ అయిపోతే ఇది మేము చేసేసాం అని చెప్పుకోవడానికి వాడతాం ఆ పదం. ఇప్పుడు వీళ్ళు ఏమి చేసేసామని చెప్పుకోవడానికి బయలుదేరారు వీళ్ళు. ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ వర్గాల వారికే స్పెషల్గా ఇది. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని గెలిచి ప్రజల చేత ఓట్లు వేయించుకుని మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పెద్ద మనుషులు చేస్తున్నది ఏంటండి? కులాలను విడగొట్టడం.
కులాల వారీగా రెచ్చగొట్టడం, కులాల పేరు చెప్పుకొని పబ్బం గడటం. ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి? అన్ని కులాలు సమానమని చెప్పాలి సభలో ఉంటే. మంత్రులు, క్యాబినెట్లో ఉన్న మంత్రులు అన్ని కులాలు కూడా మాకు సమానమే, మేము ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము అందరికీ నేను మంత్రినే చెప్తే ఈ ఎస్సీ కులానికి నేను మంత్రిని కాదు, ఈ ఎస్టీ కులానికి మంత్రిని కాదు, ఈ బీసీలకో ఈ మైనారిటీలకు నేను మంత్రిని కాదు అనే ఇంగిత జ్ఞానం కూడా తెలియనటువంటి కొంతమంది వాడు చెప్తున్నాడు, జగనన్న మాకు బస్సులు ఎక్కటానికి అధికారం కల్పించాడు అంటే నీ యొక్క దౌర్భాగ్యం ఎంత హీనంగా ఉందో చూడండి. ఆయన ఎవరు ఉన్నారు, జోగి రమేష్ అంట చెప్తున్నాడు నిన్న ఇది మీటింగ్లో. జగనన్న అంటే వీళ్ళకి బస్సు ఎక్కడానికి అవకాశం కల్పించాడంట. అంటే నీ దౌర్భాగ్యం ఎంత హీనంగా ఉందో చూడు ఒకసారి జోగి రమేష్. నువ్వు మంత్రి స్థానంలో ఉండి అంటే ఇప్పటివరకు నువ్వు బస్సు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నావు ఈ రాష్ట్రంలో. అంటే నీ యొక్క దీనాలాపన ఎట్ట ఉందంటే, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు కొరల్లో చిక్కుకున్న రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా అని టీడీపీ పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు అన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్తిపాడు నియోజకవర్గ విస్తృత సమావేశాన్ని శుక్రవారం రామాంజనేయులు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి రామాంజనేయులు మాట్లాడుతూ పత్తిపాడు మండల పరిధిలోని ఎండిపోయిన ఆముదం, వేరుశెనగ పంటలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితుల్లో ఉన్నాయని, ప్రభుత్వం పంట నష్ట పరిహారం ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో ఎండిన పంటలను రక్షించేందుకు డ్రిప్, స్ప్రింకర్లు ఏర్పాటు చేసి పంటలను కాపాడేందుకు ప్రయత్నించామని అన్నారు. రైతులను ఆదుకునేందుకు నష్టపోయిన ప్రతిసారి పరిహారం అందించి ఆదుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ పార్టీ అధ్యక్షుడు డేగల్ ప్రభాకర్, పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మాగినేని పెద్దరత్తయ్య, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన ముందున్నటువంటి కర్తవ్యం ఏంటో మనకు పూర్తిగా తెలుసానికి ముఖ్యమంత్రిగా చేయాలి. ఎందుకంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముడిపడినటువంటి మన నియోజకవర్గంలో రైతుల బాగు కోసం, మన ఇంట్లో ఆడబిడ్డల మన కోసం, మనం బాగుండాలని విషయం ఒక్క ఛాన్స్ అని ఆయన అడిగినప్పుడు గతం మనం ఓటు వేయడం అనేటువంటిది జరిగింది. మనం వేయకపోయినా ఆయన రాక్షసత్వం కానీ ఆయన దోపిడీ విధానం కానీ మీరు చేయలేనప్పుడు కార్యదర్శి లోకేష్ బాబు గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు నిర్ణయించిన ఆదేశాల మేరకు పత్తిపాడు నియోజకవర్గపు కోఆర్డినేటర్ పెద్దరత్తయ్య గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా నగర అధ్యక్షులు ప్రభాకర్ గారు, అబ్జర్వర్ వందనాదేవి గారు, మా నియోజకవర్గానికి సంబంధించి బూత్ లెవెల్ నుంచి బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టరు, యూనిట్, గ్రామ పార్టీ, మండల సమన్వయ కమిటీలు, మరి నియోజకవర్గ సమన్వయ కమిటీలు అందరూ కూడా విస్తృత స్థాయి సమావేశం ఈరోజు రత్తయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేటువంటి జరిగింది. ఈ కార్యక్రమంలో గత 46 రోజులుగా బాబు గారిని అక్రమంగా ఏ తప్పు చేయకుండా అక్రమ కేసులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను నిర్వహిస్తున్నటువంటి మేడం గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమానికి మద్దతుగా మేమందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటి మీద ఈరోజు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ప్రతి కార్యకర్తలో కూడా ఒక నూతన ఉత్తేజం అనేటువంటిది ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తన తప్పును తెలుసుకొని ఎత్తేయాలి కేసులు. చంద్రబాబు నాయుడిని బేషరతుగా రిలీజ్ చేయాలి. ఇదే మా డిమాండ్. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఇంకా ముందుకెళ్ళిపోతే దానికి తగిన శాస్తి చెప్పడానికి కూడా. ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు ప్రమాదం తప్పింది. అంబటి రాజమండ్రి నుంచి ఖమ్మం వైపు కారులో సత్తుపల్లి పట్టణ శివార్లో ఆయన కాన్వాయ్పై పక్క నుంచి వెళ్తున్న లారీపై నుంచి గోధుమ బస్తాలు పడ్డాయి. అంబటి ప్రయాణిస్తున్న కారుపై గోధుమ బస్తాలు పడడంతో కారు స్వల్పంగా దెబ్బతింది. దీంతో ఆయన కారు దిగి వెనుక కారు ఎక్కి ఖమ్మం వైపుగా వెళ్లిపోయారు. ఈ ఘటనపై మంత్రి పిఏ సత్తుపల్లి పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు రంగంలోకి దిగి సదరు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్యూలో మరో దారుణం చోటు చేసుకుంది. కేఎల్యూలో క్యాంటీన్లో పనిచేసి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని బయటకు తెలియకుండా కేఎల్యూ యాజమాన్యం గోప్యంగా ఉంచారు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా మణిపాల్ హాస్పిటల్ కు కేఎల్యూ యాజమాన్యం తరలించారు. సమాచారం బయటకు పోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేశారు. సాగునీరు అందక చేతికొచ్చిన పంట చేలు కళ్ళెదుట ఎండిపోతుండడంతో అన్నదాతలు కుమిలిపోతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితి చెంతరి అమరావతి మేజర్ ఉన్న సాగునీరు అందని పరిస్థితి నెలకొనడంతో మరికొద్ది రోజుల్లో కోతకు వచ్చే మిరప వైళ్లు తొలగించి ప్రభుత్వంపై తమ నిరసన తెలుపుతున్నారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు గ్రామానికి చెందిన రైతు పమిడాల వెంకట్రావు 5 ఎకరాల మిరప సాగు చేశారు. మిరప పైరు పూత పిండి దశలో ఉంది కానీ ఎకరాకు ఇప్పటి వరకు 80,000 వరకు పెట్టుబడి పెట్టారు. సాగునీరు అందని దుస్థితి నెలకొనడంతో పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరగడం, కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేక శుక్రవారం ట్రాక్టర్తో పంట తొలగించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి 6 తడులకైనా సాగునీరు అందించి తనలాంటి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం ఆయన డిమాండ్ చేశారు. సాగునీరు ఇవ్వకపోతే వైసీపీ పాలనలో అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు పమిడాల వెంకట్రావు, పెద్దకూరపాడు, పల్నాడు జిల్లా. నేను మిర్చి సాగు 5 ఎకరాలు సాగు చేశాను. మామూలుగా ఇప్పుడు దాకా నీళ్ళు వస్తాయని చెప్పి ఆశతోటి పెట్టుబడులు పెట్టుకుంటూ వచ్చాము. మామూలుగా నారు పోసిన కానీ విత్తనాలు కానీ ఏమైనా కానీ బలం కట్టలు కానీ ఆయిల్ మందు కానీ ఇప్పుడు దాకా ఖర్చు కానీ వ్యవసాయం కానీ 70,000 నుంచి 80,000 దాకా ఖర్చు వచ్చింది ఎకరానికి. ఇప్పుడు దాకా తెచ్చిపెట్టాం అప్పులో చెప్పులో. ఇక్కడ నుంచి అప్పులు తీయడానికి కూడా ధైర్యం సాధనలా. ఇచ్చేవాళ్ళు కూడా ఏంటంటే పంట పండిద్ది తీరుతాడని చెప్పిస్తారు కానీ వాటర్ రాకపోతే పంట పండేది లేదు, మనం ఇచ్చేది లేదు. అందువల్ల మాకు కూడా ఇంక ధైర్యం సాలక ఈయన్ని తొలగించదలుచుకున్నాను. ఇక పక్కనే అమరావతి మేజర్ మా కుడికాల మా చేనమ్మటే ఉంది. అయినా కూడా మన 6 రోజులు వచ్చినా కూడా మాకు నీళ్ళు అందలేదు. ఇంకా వస్తాయని ఆశ కూడా లేదు మాకు. ఏదైనా ప్రభుత్వం ఇప్పుడు నాకు మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల కూడా ఒక 70 ఎకరం దాకా తొలగించారు ఆల్రెడీ. పంట తొలగించడానికి కూడా ఖర్చు అవుతుంది మళ్ళీ ఎకరానికి 2,000 దాకా. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలో నుంచి లేచి అన్నదాతలను ఆదుకుంటే ఆత్మహత్యలు అనేవి ఆగిపోతాయి. బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం రేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, వల్లభనేని బాలసారి, మాజీ శాసనసభ్యులు దేవినేని మల్లికార్జునరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారని వారు అన్నారు. ప్రమాణ స్వీకారం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఎన్నికలు ప్రతి ఒక్కరూ జగన్ వైపు మద్దతుగా నిలవాలన్నారు. ఇసుకు లేకుండా మామూలుగా సమాధానం చెబుతూ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు చేయడం జరిగేది. మళ్ళీ గడప తిరిగి వచ్చి మళ్ళీ ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఉంటే పేటూరు పెనుగూడు వెళ్ళేటువంటిది కానీ అట్లా రాణి పల్నాడు జిల్లా
జిల్లా నర్సారావుపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. పల్నాడు జిల్లాలో కరువు పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రైతు సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, కొమ్మలపాటి శ్రీధర్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, నర్సారావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. అనంతరం ఏ ప్రాంతాల్లో కరువు ప్రభావం ఎక్కువగా ఉందనే అంశంపై నేతలు ఆరా తీశారు. ఏ పంటలు దెబ్బతిన్నాయనే వివరాలను సేకరించాలని క్షేత్రస్థాయి నేతలకు సూచించారు. కరువు బారిన పడిన రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం పట్టినట్లు వ్యవహరిస్తుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. త్వరలో జనసేన పార్టీ నేతలతో కలిసి కరువు ప్రాంతాల్లో పర్యటించాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. నాకు మంత్రి ఇచ్చారు, ఈ రోజు ఏది వస్తే అది మాట్లాడుతున్నాను. ఆదుతాడేవాడిని అని చెబుతున్నావు. దానికోసం నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పక్క రాష్ట్రంతో మాట్లాడుకుంటావా, కేరళతో మాట్లాడు. ఇంతకుముందు అయితే మనలో అందరం కలిసి కాలంలో చెట్లు పీకేవాళ్ళు, తూనెగాయని కూడా పీకేవాళ్ళం. కానీ వాళ్ళు కూడా రైతులు కూడా ఉత్సాహం లేదు. ఎందుకంటే పంటలు మనం పడలేదు, నష్టాలు వచ్చినాయి. అకాల వర్షాలు పూర్తిగా నష్టపోయాం. మరి 2 ఏళ్ళు తర్వాత 2 ఏళ్ళ అకాల వర్షాలు, పంటలు చేతికి వచ్చే టైంలో అకాల వర్షాలు. మరి పైన సంవత్సరం కూడా రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. మేము చదువుకునే విద్యార్థి దశలో కూడా మేము వ్యవసాయం చేసేవాళ్ళం. పత్తి, మిరప ఎంతో బాగా పండించేవాళ్ళం. ఆ రోజుల్లో నీటి సదుపాయం బ్రహ్మాండంగా ఉంది. రైతుని ఆ రోజుల్లో బ్లడ్ ఫర్ బాబు పోస్టర్లను గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నసీర్ ఆవిష్కరించారు. అక్రమ అరెస్టుతో జైల్లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని కోరుతూ రేపు బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బ్లడ్ ఫర్ బాబు పేరుతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నజీర్ కోరారు. అనేక రకాలుగా 73 సంవత్సరాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఆయన ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక కుట్ర బుద్ధితో అక్రమ అరెస్ట్ చేసి ఎటువంటి సదుపాయాలు లేక జైలులో ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్ని ఆయన ఆరోగ్యంగా ఉండాలి, రాబోయేటువంటి రోజుల్లో ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి అభిమానుల ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు గుంటూరు బస్టాండ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ రక్తదానంలో చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రజలు విరివిరిగా పాల్గొని రక్తదానం చేసి వారి ఆశీస్సులను చంద్రబాబు నాయుడు గారికి అందించాలని, ఆయన ఆయురారోగ్యాలతో వెంటనే విడుదల కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ బ్లడ్ ఫర్ బాబు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందుకని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై రక్తదానం చేసి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం కోసం, ఆయన విడుదల కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇవండి బులెటిన్ విశేషాలు.